కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రధాన వైద్యుడు డాక్టర్ ప్రణీత్ ను వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన కలెక్టర్ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఆసుపత్రి జాతీయ రహదారికి దూరంగా ఉండటంతో రోగులు వారి బంధువులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఆర్టీసీ అభ్యర్థన నిలుపుదల కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు జిల్లా పర్యటనలో భాగంగా మన జగ్గంపేట సిహెచ్సి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఎటువంటి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సేవలు బాగున్నాయన్నారు. చాలా మంది గర్భిణీ స్త్రీలు ఇక్కడే వచ్చి మన సిహెచ్సిలోనే డెలివరీ చేసుకుంటున్నామని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీ ఒక సేవలతో పాటు సర్జరీస్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించి వాళ్ళకున్న ఇష్యూస్ అన్ని కూడా ఇక్కడ ఉన్న ల్యాబ్ లోనే దాదాపు అన్ని టెస్టులు చేయించుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ల్యాబ్ సేవలు కూడా బాగున్నాయి. హాస్పిటల్ ఒక పరిశుభ్రత కూడా చూడడం జరిగింది. అవి కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ డెలివరీ చేసుకున్న వాళ్ళు అదేవిధంగా వార్డ్ లో ఉన్న వారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సిబ్బంది బాగానే మాట్లాడుతున్నారు, సరిగా సేవలు అందిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ గురించి డాక్టర్ వివరించడం జరిగింది. ప్రధానంగా ఫ్రీజర్ బాక్స్ ఒకటి వాళ్ళు కోరడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ చుట్టూ ప్రహరీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు కొంత స్టాఫ్ కొరత గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్టాఫ్ నర్స్ కొంత తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్ గా దృష్టి పెట్టడం జరుగుతుంది. త్వరలోనే ఆ సిబ్బంది కూడా నియమిస్తూ ఇక్కడ ఇచ్చే ఆరోగ్య సేవలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగైన సేవలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పటికి మనం ఆర్టీసీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మీరు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఆర్టీసీలో రిక్వెస్ట్ స్టాప్ కింద మన సిహెచ్సి ఎదుర ఉన్న హైవే పక్కన రిక్వెస్ట్ స్టాప్ ఒకటి ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి అంబులెన్స్ ఏంటంటే టైం ఫ్రేమ్ లేక అంటే మనకి ఏంటంటే హైవే మీద ఏంటంటే ఎక్కువగా ప్రమాదం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇది లేట్ గా రావడం అలాంటి సిచ్యువేషన్ ఒకసారి ప్రమాదానికి పోతుంది. ఏర్పాటు చేస్తారు. మాట్లాడదాం. ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏదైనా డివైడర్ లో ఓపెనింగ్ ఇవ్వగలమా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక ఇష్యూ కాదు, మనం ఒకటి ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళు కూడా రాంగ్ సైడ్ లో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆలోచించుకొని రోడ్ సేఫ్టీకి ఇబ్బంది లేకుండా ఆ చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా అంబులెన్స్ సేవలు 108 సేవలు వచ్చేటప్పటికి ప్రెసెంట్ ఎంత టైం పడుతుంది, ఇక్కడ వెహికల్ ఇక్కడే ఉందా, పొజిషన్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే పెట్టారా ఏంటి అనేది కూడా ఒకసారి ఆరా తీస్తాము. ఇది లేని పక్షంలో సరిగా లేని పక్షంలో ఇమీడియట్ గా టేక్ యాక్షన్. ఇఫ్ పాసిబుల్ వన్ మోర్ వెహికల్ ఈ సెక్టర్ లో మనం పెట్టగలమా మనం ఆలోచించి చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇదే చాలా రోజులు నడిచింది అనమాట. భోజనం గురించి అడగడం జరిగింది. భోజనం వాళ్ళు సరిగా ఇస్తున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకరిద్దరిని అడగడం జరిగింది. పేషెంట్స్ ని అడిగాం, డాక్టర్స్ ని కాదు, సిబ్బందిని కాదు. పేషెంట్స్ అడిగితే పేషెంట్స్ దే ఆర్ హ్యాపీ విత్ ద ఫుడ్ బీయింగ్ గివెన్. రిగార్డింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ డిలే బట్టి వస్తుంది చెప్తున్నారు. అది ఒకసారి తెలుసుకుంటాను. నాకు పూర్తి వివరాలు లేదు, మీరు చెప్పేదాకా నాకు అవగాహన లేదు. డెఫినెట్ గా అది కూడా పరిశీలించి దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే సరి చేయడం జరుగుతుంది.